మంచి విజయం సాధించిన చిత్రం అపాయవీడి హెచ్చరిక. కన్నడలో అభిజిత్ తీర్థహల్లి దర్శకత్వంలో విజి మంజునాథ్, పూర్ణిమ గౌడ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డేంజర్ బాయ్స్ గా రానుంది. ఇక తెలుగులో శ్రీరంగం సతీష్ కుమార్ రిలీజ్ చేస్తుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం. డేంజర్ బాయ్స్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయింది కన్నడలో. ప్రొడ్యూసర్కి ఇది ఫస్ట్ ఫిలిమే సక్సెస్ కొట్టారు మంజునాథ్ గారు వాళ్ళు. అలాగే తీర్థహళ్ళి కూడా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ ఫిలిం. తను ఒక క్యారెక్టర్ కూడా తను యాక్ట్ చేశాడు. సో అలాగే వికాష్కి, అలాగే మిగతా అసలు ముందు వండర్ ఏంటంటే అన్యూజువల్ కాంబినేషన్. సో మా శ్రీరంగం సతీష్ తెలుగు హక్కులు తీసుకుని రిలీజ్ చేయబోతున్నారు. సో సతీష్ ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి, ఒక 10-15 ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అవరు సతీష్ శ్రీరంగం. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ నా నమస్కారాలు. ట్రైలర్స్, సాంగ్స్ చూసాము, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. మూవీ నేను ఆల్రెడీ చూసి ఉన్నాను. సతీష్ గారు ప్రత్యేకంగా పిలిచి సినిమా చూపించడం జరిగింది. ఆ రోజు చెప్పాను, డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. మరొకసారి సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మీడియా వారందరికీ నమస్కారం అండి. ముఖ్య విషయం ఏంటంటే, మా అన్న రామకృష్ణ గౌడ్ గారు చెప్పినట్టు డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఏ భాషా వాళ్ళైనా ఆహ్వానిస్తుందండి, ప్రేమిస్తుంది, ఇక్కడ ఒడిలో చేర్చుకుంటుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ టీం అందరికి కూడా అభినందన తెలియజేద్దాం. మా సతీష్ నాకంటే చాలా సీనియర్ అండి. సతీష్ నాగార్జున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అక్కడ మనం జాయిన్ అయ్యి నేర్చుకుందామా అన్నంత ఉత్సాహం ఉండేది ఆ రోజుల్లో. మాకు అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మా నాగార్జున సతీష్ ఏదైనా పట్టుకుంటే దాన్ని పూర్తి వరకు చాలా అద్భుతంగా తను చేసిన పని మీద కాన్సన్ట్రేషన్ చేసి సినిమాని చక్కగా రిలీజ్ చేసి పెడతాడు. అలాగా బై లాంగ్వేజ్ తీద్దాం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎన్నో వెళ్తున్నాయి. కన్నడ సినిమాలు ఈ మధ్య ఎన్ని హిట్ అయినాయి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ ನಮಸ್ಕಾರ. ಕೋರ್ಟ್ ಅಂತ ಒಂದು ಸಿನಿಮಾ ನೋಡಿದ್ವಿ. ಅದು ತುಂಬ ಅದ್ಭುತವಾದ ಸಿನಿಮಾ. ಅಂತ ಒಂದು ಹೊಸ ಪ್ರತಿಭೆಗಳ ಅಂದರೆ ಹೊಸ ಸಿನಿಮಾಗಳಿಗೂ ಕೂಡ ಈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂದರೆ ಕಾಲಿವುಡ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಒಂದು ದೊಡ್ಡ ಹಿಟ್ ಮಾಡಿದೆ. ಸೊ ನಂದು ಇದು ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಫಾರ್ ಕಾಲಿವುಡ್. ಸೊ ಡೇಂಜರ್ ಬಾಯ್ಸ್ ಅಂತ ಟ್ರೈಲರು, ಸಾಂಗ್ಸು, ಮೋಷನ್ ಪೋಸ್ಟ್ರು ಏನು ತಾವು ನೋಡಿದಿರಿ. ಸಿನಿಮಾನು ಕೂಡ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿ ಬಂದಿದೆ. ಆ್ಯಂಡ್ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ನಾವು ಇಲ್ಲಿ ಇಡ್ತಾ ಇರೋದು ನಾನು, ನಮ್ಮ ಆರ್ಟಿಸ್ಟು, ನಮ್ಮ ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟ್ರು, ನಮ್ಮ ಪ್ರೊಡ್ಯೂಸರು ಸತೀಶ್ ಸರ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅಂದರೆ ಇದನ್ನ ಏನು ತೆಲುಗು ಪೀಪಲ್ ಮುಂದೆ ನಾವು ತರಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದೀವಿ. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. First of all, we're very happy to be here. I mean, the welcome which was very unexpected. I never thought we'd have such warm welcome here. Very happy to be here. And Apayavidi Hecharike, the Kannada cinema, which was a huge blockbuster in Karnataka, it is coming to you all. And the very wonderful thing about Telugu people, the Telugu industry never let down any good cinemas. And definitely this is going to be a big hit. And thank you very much for all your support, sir. For more videos like this, subscribe Big TV channel.